నమస్తే అండి. నేను మీ డాక్టర్ యశస్విని. డాక్టర్ యశస్వినిస్ కంప్లీట్ డెంటల్ కేర్ అండ్ కాస్మెటాలజీ సెంటర్ కుక్కట్పల్లి. ఇవాళ మనకి దంత సమస్యలు పంటి సమస్యల్లో పుచ్చి పళ్ళు గురించి మాట్లాడుకుందాము. వాటికి ఏ ఏ స్టేజెస్‌లో మనం సిమెంట్ పెట్టుకోవాలి, ఏ స్టేజెస్‌లో రూట్ కెనాల్ చేయాలి, వాటికి ఉన్న రకరకాల ట్రీట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. జనరల్‌గా మన పంటిలో 3 భాగాలు అంటే ప్రైమరీగా 3 భాగాలు మనకి బాగా అందరికీ తెలిసిన భాగాలు ఉంటాయి. అంటే రూట్ నాలుగో భాగం ఉంటుందనుకోండి. బట్ ఎనామిల్, డెంటిన్, పల్ప్ అనేవి మేజర్ పోర్షన్. రూట్‌లో వచ్చేసి సిమెంటమ్ అనేది ఇంకో భాగం ఉంటుంది. సో, ఎనామిల్, డెంటిన్ అనేవి ఎముకలాంటి భాగాలనమాట. అంటే పంటి పైన తెల్లని పొర ఉండేది ఎనామిల్ అంటాము. అది బోన్ కన్నా స్ట్రాంగెస్ట్ మన బాడీలో అదే స్ట్రాంగెస్ట్ పార్ట్ అనమాట. ఎనామిల్ తర్వాత డెంటిన్ వస్తుంది. అది లైట్ యెల్లోయిష్ షేడ్ ఉంటుంది. అది కూడా ఎముకలాంటి భాగం అనమాట. ఎప్పుడైనా పుచ్చు కానీ, అరుగుదల కానీ మనకి ఎనామిల్, డెంటిన్ సర్ఫేస్‌లో గనక ఉన్నప్పుడు జనరల్‌గా పేషెంట్‌కి పెయిన్ అనేవి గానీ, సింప్టమ్స్ కానీ ఉండవండి. ఎస్పెషల్లీ ఎనామిల్‌లో పుచ్చు గానీ, అరుగుదల గానీ ఉన్నప్పుడు పేషెంట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు. కాబట్టి డాక్టర్‌ని అప్రోచ్ అవ్వడం చాలా రేర్ కండిషన్స్. ఇవి ఎప్పుడు తెలుస్తాయి అంటే, ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు రెగ్యులర్ చెకప్‌లోనో, మీరు ఊరికే నోట్లో, అద్దంలో, మిర్రర్‌లో ఇంట్లో సరదాగా నోరు చూసుకున్నప్పుడు ఒక నల్లటి మచ్చలు కింద కనపడతాయన్నమాట. అంతేగాని వాటికి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. ఇలాంటి ఎనామిల్‌లో పుచ్చు ఉన్నప్పుడు మనం సిమెంట్ పెట్టుకుంటే నార్మల్ టూత్ దగ్గరగా మనం ఆ స్ట్రెంత్ తీసుకురాగలుగుతాం అనమాట. సో, ఎనామిల్‌లో పుచ్చు గాని, అరుగుదల గాని ఉన్నప్పుడు మనం సిమెంట్ ఫిల్లింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే డెంటిన్‌లో కూడా మోస్ట్‌లీ చాలామందికి ఎటువంటి సింప్టమ్స్ కానీ, ఇబ్బందులు గానీ ఉండవండి. కొంతమందికి సెన్సిటివిటీ చూడొచ్చు. అంటే డెంటల్ ట్యూబ్యూల్స్ ఎక్స్‌పోజ్ అయినప్పుడు అలాంటి కండిషన్స్‌లో కొంతమంది సెన్సిటివిటీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అంటే వేడిది గానీ, చల్లది గానీ తీసుకున్నప్పుడు ఒక రకమైన సెన్సేషన్ ఫీల్ అవ్వటం అలాంటి కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి కండిషన్‌లో కూడా మనం సిమెంట్ ఫిల్లింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పుచ్చు గానీ, అరుగుదల గానీ ఎనామిల్ డెంటిన్‌లో ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇవి హార్డ్ స్ట్రక్చర్స్ కాబట్టి కొంచెం కొంచెంగా పుచ్చడం గానీ, కొంచెం కొంచెంగా అరగడం గానీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ ఫర్ దెమ్ టు గెట్ ద సింప్టమ్స్. సో, ఈ ఎనామిల్‌లో, డెంటిల్‌లో ఉన్నప్పుడు మనం ఫిల్లింగ్స్ పెట్టుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నార్మల్ టూత్ స్ట్రెంత్‌కి తీసుకురాగలుగుతాం. ఫిల్లింగ్స్‌లో రకరకాల సిమెంట్లు ఉంటాయండి. జీఐసీ సిమెంట్లు, కాంపోజిట్ సిమెంట్లు అలా మనకి స్ట్రెంత్ బట్టి, క్వాలిటీ బట్టి మనం ఏ రకమైన సిమెంట్‌కెళ్తే దాన్ని బట్టి స్ట్రెంత్, క్వాలిటీ మనకొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పుచ్చు గానీ, అరుగుదల గానీ మనకి నరం అంటే పల్ప్ అనమాట. పంటిలో లోపల ఉండే భాగాన్ని నరం అంటారు. దాన్ని పల్ప్ అంటాం. అదే మనకి పంటికి సంబంధించిన బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అన్నీ ఇచ్చేదనమాట. ఇది సాఫ్ట్ టిష్యూ ఆఫ్ ద టూత్. సో, ఎప్పుడైతే మనకి ఈ నరం దాకా పుచ్చు కానీ, అరుగుదల గానీ వెళ్ళిందో ఇది ఎనామిల్ డెంటిన్ లాగా స్లోగా ప్రాసెస్ ఉండదండి. ఒకేసారి నరమంతా డెడ్ అయిపోతుంది ఆర్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఆ కండిషన్‌లో నరం మొత్తం కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుందనమాట. అప్పుడు పేషెంట్‌కి కంటిన్యూయస్‌గా పెయిన్ వస్తుంటుంది. కంటిన్యూయస్ పెయిన్ అంటే ఇంకా మనకి ఎటువంటి సింప్టమ్స్ లాగా అదే తట్టుకునే పొజిషన్‌లో ఉండదనమాట. ఎస్పెషల్లీ లయింగ్ డౌన్ పొజిషన్‌లో కంటిన్యూయస్‌గా పెయిన్ రావడం, పడుకున్నప్పుడు ఎక్కువగా పెయిన్ రావడం, నైట్ టైమ్ ఎక్కువగా పెయిన్ రావడం, అలాగే కంటిన్యూయస్‌గా పెయిన్ ఉండడం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనకి పుచ్చు గాని, అరుగుదల గాని పల్ప్‌లోకి రీచ్ అయినట్టు. ఆ కండిషన్స్‌లో మనం ఖచ్చితంగా రూట్ కెనాల్ అనే ప్రొసీజర్ మాత్రమే చేయాలనమాట. ఆ కండిషన్‌లో మనం సిమెంట్ పెట్టే అవకాశం లేదు. ఒకవేళ నరం దాకా ఇన్ఫెక్షన్ వెళ్ళినప్పుడు మనం సిమెంట్ పెడితే పెయిన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది తప్ప తగ్గదు. సో, ఎనామిల్ డెంటిన్‌లో ఉన్నప్పుడు సిమెంట్ ఫిల్లింగ్స్ చేసుకోవాలి. నరం దాకా ఇన్ఫెక్షన్ వెళ్ళినప్పుడు రూట్ కెనాల్ చేసుకోవాలి. ఈ రూట్ కెనాల్ ప్రొసీజర్ జనరల్‌గా ఒక్కొక్కసారి మన పేషెంట్‌కి ఉన్న ఇన్ఫెక్షన్ బట్టి నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఆధారపడి ఉంటాయండి. జనరల్‌గా సింగిల్ సిట్టింగ్‌లోనే అవుతుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందనుకోండి సిట్టింగ్స్ కొంచెం రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు పన్ను డమ్మీ అయిపోతుంది. దానికి నొప్పి అనేది తెలియదనమాట. బట్ నవలడానికి అన్నిటికి మామూలు కంఫర్టబుల్‌గా ఉంటుంది. మన పన్ను మనకుంటుంది కాబట్టి ఆ స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి పెయిన్ వచ్చినప్పుడు చాలామందికి డౌట్ ఆ పన్ను తీయించేసుకుందామా? రూట్ కెనాల్ చేసుకుందామా? అని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
డెఫినెట్గా రూట్ కెనాల్ ఇస్ ప్రిఫరబుల్ అండి. ఎందుకంటే మన న్యాచురల్ టూత్ మనం ఎంత కాస్ట్ పెట్టినా కానీ న్యాచురల్ టూత్ బలం కానీ దాని స్ట్రెంగ్త్ కానీ మనం తీసుకురాలేము. సో ఖచ్చితంగా రూట్ కెనాల్ చేసే అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా రూట్ కెనాల్ చేయించుకోవాలి. అదే వెనక దంతాలకి రూట్ కెనాల్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం క్యాప్ అనేది అడ్వైజబుల్ అండి. క్యాప్ లేకపోతే మీరు గట్టిగా ఏదన్నా నవిలినప్పుడు రూట్ కెనాల్ చేసిన పన్ను మధ్యలోకి అంటే వర్టికల్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాంటి కండిషన్లో మనకి ఇంకా ట్రీట్మెంట్ ఏముండదు, ఖచ్చితంగా అది తీయాల్సి వస్తుంది. సో మనం వెనక పళ్ళు దంతాలకి ఏమైనా రూట్ కెనాల్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా క్యాప్ అనేది మ్యాండేటరీ. అదే ముందు పళ్ళకి రూట్ కెనాల్ చేసినప్పుడు డిపెండ్స్ ఆన్ ద కండిషన్ క్యాప్ అవసరమా లేదా అనేది డాక్టర్ గారు డిసైడ్ చేస్తుంటారు. సో ఇలాగా మనం రూట్ కెనాల్ చేసుకోవడం, క్యాప్ చేసుకోవడం అలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ఉంటే ఈ పుచ్చిపళ్ళ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవ్వచ్చు. అలాగే చిన్నపిల్లల్లో కూడా చాలామందికి పుచ్చిపళ్ళు వస్తూ ఉంటాయి. అవి పాల పళ్ళే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. వాటికి కూడా సిమెంట్ పెట్టాల్సిన కండిషన్‌లో సిమెంట్స్ పెట్టుకోవాలి. అలాగే పల్పాటమీ అంటే పిల్లల్లో రూట్ కెనాల్ టైప్ ప్రొసీజర్స్ ఉంటాయి. అవి కూడా ఫాలో అవుతే డెఫినెట్‌గా మనం ఈ పుచ్చిపళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అవ్వగలం.